హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. మేము కరీంనగర్ జిల్లాలోని కాసింపేట విలేజ్లోని మానసాదేవి ఆలయంలో ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిశారు. ఇక్కడ ఈ ఆలయంలో మానసాదేవి అలాగే లక్ష్మీదేవి అమ్మవారు ఇద్దరు స్వయంభుగా వెలిశారని భక్తులు చెప్తున్నారు. ఈ ఆలయాలు మనకు ఇండియాలోనే 2 ఉన్నాయి. ఒకటి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఒక ఆలయం ఉంది. మళ్ళీ సెకండ్ ఇక్కడ మాత్రమే ఈ ఆలయం ఉంది. ఇక్కడ వీరభద్రుడు కూడా స్వయంగా వెలిశాడు. ఇక్కడ అమ్మవార్లని కూడా మనం చూడవచ్చు. అలాగే ఈ ఆలయంలో ధ్వజస్తంభం కూడా ఏకశిలతో చేశారు. ఇది కొద్ది చోట్ల మాత్రమే మనకు ఇలాంటిది కనిపిస్తుంటుంది. ఈ అమ్మవారికి ముడుపులు కూడా కడతారు. ఈ మానసాదేవి ఆలయాన్ని 9 నెలల్లో పూర్తి చేశారు. గర్భం దాల్చే శిశువు జన్మించే సమయం పట్టింది కాబట్టి ఈ ఆలయంలో ప్రత్యేకంగా గర్భం దాల్చని వారు ఈ ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకొని ముడుపులు కడితే భక్తులు గర్భాన్ని దాల్చుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే అమ్మవారు కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు శుక్రవారం రోజున అమ్మవార్లకి ఓడిబియ్యాన్ని కూడా పోస్తారు. చాలామంది భక్తులు ఇలా అమ్మవార్లకి ఓడిబియ్యాన్ని పోసి చీరే సారలతో ఆ అమ్మవారికి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో విశేషమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తులు చాలా విశ్వాసంతో ఈ అమ్మవారికి పూజలు జరుపుకుంటారు. అలాగే ఇక్కడ ప్రత్యేకమైన ఆలయం కూడా ఒకటి ఉంది. 108 శివలింగాలు ఉండటం చాలా ప్రత్యేకం. నాగప్రతిమలు అలాగే శివలింగాలు 54, అలాగే నాగప్రతిమలు కూడా 54 మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు గుండంలో నీటితో 108 సార్లు శివలింగాలకి అభిషేకం చేస్తారు. ఇలా చేస్తే మనకు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా అభిషేకం చేయడం చాలా విశేషంగా మనకు అనిపిస్తుంటుంది. మనము స్వయంగా వెళ్ళి ఇలా అభిషేకం చేయడము చాలా బాగా అనిపిస్తుంటుంది. సో ప్రజలు అందరూ ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు.
ఇలాంటి ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవడం చాలా బాగా అనిపిస్తుంటుంది. అలాగే ఆ మానసాదేవి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.